సో ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ చెప్పుకున్నావు కదమ్మా. బిఫోర్ గోయింగ్ టు దట్, యాక్చువల్లీ ఈరోజు క్లాస్ పెట్టింది న్యూ వాళ్ళకి కదా. January 3rd మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బ్యాచ్ స్టార్ట్ చేసి January 3rd రికార్డింగ్ వాళ్ళు జాగ్రత్త విన్నాను, మీకోసమే చెప్తాను. స్కిప్ చేసావా, అటెంప్ట్ కూడా స్కిప్ అయితే రాసి పెట్టు, డెఫినెట్లీ రాసి పెట్టుకో. ఫ్యాకల్టీగా చెప్తున్నా నేను, నా మాటలన్నీ నిజమే అవుతాయి, డెఫినెట్లీ నిజం అయినాయి కూడా, బికాజ్ ఐఎమ్ ఎ ఫ్యాకల్టీ. కావాలంటే నా పాత స్టూడెంట్స్ని అడుగు, నేను అన్నానంటే అది జరగకుండా పోదాము, బికాస్ ఐ హ్యావ్ ఎ ఎక్స్పీరియన్స్. ఏం చేస్తే అటెంప్ట్ పోతుంది సార్ అంటే జాగ్రత్తగా నేను ఎప్పుడు మనం ఫెయిల్ అవుతాం అని చెప్తాను. నాన్ సీరియస్ క్యాండిడేట్స్, నువ్వు 100% చదువు, 100 చదువు, 1000 చదువు, కూర్చొని చదువు, మొత్తం నాలెడ్జ్ తెచ్చుకో, నువ్వు కానీ డెడికేటెడ్గా లేవా డెఫినెట్లీ ఫెయిల్ అవుతావు. రాసి పెట్టుకో, 100% నాలెడ్జ్ ఉన్నా సరే ఫెయిల్ అవుతావు డెఫినెట్లీ. రాసి పెట్టుకున్నావు అక్కడ. ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే నీకు డెడికేషన్ ఉండాలి. మాకు తెలీదా రిపబ్లిక్ డే అని వాళ్ళు మేము పిచ్చి పెట్టి పెట్టాము, ఫ్యాకల్టీ అందరినీ పిచ్చి పెట్టి తీసుకొచ్చాము. January 3rd బ్యాచ్ పెట్టాను. ఎందుకు పెట్టాను January 3rd బ్యాచ్? అరే మొక్కలు జూన్లో అటెంప్ట్ రాయాలి, నీకు సిలబస్ అవ్వవు, చాలా సిలబస్ ఉంటుంది ప్రొఫెషనల్ కోర్సు. ఫౌండేషన్ పాస్ అవ్వడం వల్ల అయిపోయినట్టు కాదు, ఇదే యాక్చువల్ లైఫ్లో చదువు. నువ్వు లైఫ్లో నిజంగా చదువు అంటే ఏదమ్మా ఇదే, ఇంటర్ ఫైనల్. మిగతా అన్ని చదువులు కాదా, ఎక్కడ పనికిరావు కూడా. చదవటానికి బేస్ అవన్నీ. నువ్వు అలా బిహేవ్ చేస్తావు, అలాగా పోనీ నువ్వు సంక్రాంతి హాలిడేస్ అన్నీ ఎంజాయ్ చేస్తావు, అక్కడే అయిపోయింది. నువ్వు నాన్ సీరియస్. నాకు తెలియదు సార్, నేను ఎంక్వైరీ చేసుకుంటున్నా, ఇది ఏమన్నా డ్రెస్సారా బాబు, చదువు. నేను జనరల్గా తిట్టనమ్మా ఇప్పుడు, బట్ మీ పేరెంట్స్ ప్లేస్లో ఆలోచిస్తే డెఫినెట్లీ వస్తుంది. పేరెంట్స్ ఎంత హార్డ్ అండ్ మనీ పే చేస్తున్నారు నీకు అసలు, వాళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తారు. అసలు లేదు సార్ మా ఇంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, ఊరికే వస్తాయి డబ్బులు అంటే సరే వదిలేసాయి మాట. అట్లాంటి వాళ్ళు ఎవరు నా దగ్గర జాయిన్ అవ్వరమ్మా. నా దగ్గర జాయిన్ అయ్యారు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. చాలా హార్డ్ అండ్ మనీ నువ్వు వచ్చి తీసుకొచ్చి నాకు ఫీజులు కడతారు. నువ్వు పిచ్చి గంతులేస్తావేంట్రా బాబు, తొందరగా పాస్ అయిపోయి సెటిల్ అయిపోయి నువ్వు ఎంజాయ్ చేసుకో. నువ్వు బ్యాచ్ లేటుకు జాయిన్ అయ్యావు, నీకోసం మేము కింద మీద పడేసి రిపబ్లిక్ డే అయినా సరే క్లాసులు పెడితే నువ్వు క్లాసులు రా. నువ్వు డిసిప్లిన్ లేకుండా, డెడికేషన్ లేకుండా నేను రికార్డింగ్ వింటాను, రిపబ్లిక్ డే ఎంజాయ్ చేస్తాను, నీ తలకాయ చేస్తావు. ఏంటి సార్ బ్యాచ్ స్టార్టింగ్లోనే తిరుగుతున్నా? బ్యాచ్ స్టార్టింగ్లోనే పెట్టావు నాకు, మరి మధ్యలో ఎప్పుడైనా వచ్చినా బాగుండేది. అరే ఎలా పాస్ అవుతారు నువ్వు? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. డెఫినెట్లీ సిలబస్ అందరికంటే ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాను, కానీ నా క్లాస్లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నారు కదా. 100% పాస్ పర్సెంటేజ్ ఉందా నాకు? మరి క్లాసుకు రానోడు ఫెయిల్ అవ్వక పాస్ అవుతాడా? నువ్వు నిజంగా డైలీ రెగ్యులర్గా క్లాసులకు వచ్చేసి రివిజన్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్గా రాస్తేనే దిక్కులేదు అక్కడ. మైండ్ మై లాంగ్వేజ్, బికాస్ తర్వాత నేను మారే మాట్లాడతా. ఇప్పుడు మాత్రం లాంగ్వేజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఏమన్నా పదాలు వస్తాయి. నీకు అసలు డెడికేషన్ లేదు, ఒక హాలిడేని సాక్రిఫైస్ చేయలేవు నువ్వు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ 1 lakh శాలరీ? సక్సెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? సక్సెస్ అంటే ఏముండాలి పక్కన? సాక్రిఫైస్ కూడా ఉండాలి. నీ ముఖానికి సాక్రిఫైస్ చేయడం తెలియదు. ఫీవర్ వస్తే క్లాసుకు రావు, కొనుక్కుంటావు. పెయిన్ అంటే తెలియదు నీ ముఖానికి. నువ్వు అనుకున్నదే పెయినా అసలు? స్టార్ట్ చేద్దాం. నీకోసం మేము కింద మీద పడి రిపబ్లిక్ డే అయినా సరే ఫ్యాకల్టీలందరినీ బతిలాడుకొని నేను క్లాసులు పెట్టిస్తే నువ్వు క్లాసుకు రావు, రికార్డింగ్ వింటావు. ఆన్లైన్ నేను కన్సిడర్ చేయనుగా. మేము చెప్తాం ఇలాగే. ఒక రెస్పెక్ట్ ఉండదు ఫ్యాకల్టీలు అంటే, ఇన్స్టిట్యూట్ అంటే ఒక గౌరవం ఉండదు. నువ్వు కాదమ్మా, నిన్ను కాదమ్మా, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు భయపడుతూ ఫీల్ అవ్వద్దు, నిన్ను కాదు అసలు, నువ్వు వచ్చావు కదా.
అసలు ఇన్స్టిట్యూట్లు అంటే గౌరవం ఉండదు, ఏముండదు. ఎవడమ్మా ఇన్స్టిట్యూట్లు రన్ చేసేది ఈ రోజుల్లో? ఇంత రెంట్లు పెట్టి, ఇంత పవర్ బిల్లు వేసుకొని, ఇంత ఫ్యాకల్టీ మెయింటెనెన్స్ చేసుకొని 6 hours క్లాస్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు తెలుసా. అప్డేట్స్ అయ్యి స్టూడెంట్కి అర్థమయ్యాలని చెప్పి సెలవు అయినా సరే పట్టించుకోకుండా సండే క్లాస్ పెట్టి, సండే కూడా మీకోసం వర్క్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారు తెలుసా నా దగ్గర. హాలిడే అనే కానీ ఎందుకు సండే వీకెండ్ ఎగ్జామ్కి క్వశ్చన్స్ ఇవ్వాలి, వీకెండ్ రాసినప్పుడు అది ఒకసారి చూడాలి. ఏం ఖాళీ ఉండదు ఫ్యాకల్టీ. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రతి ఒక్క ఫ్యాకల్టీ నన్ను అడిగేది ఒకటే, సార్ మన క్లాస్లో ఇంత స్ట్రెంత్, క్లాస్కి ఏంటి రావట్లేదు, వస్తే బాగుంటుంది కదా, మేము హ్యాపీగా చెప్తాం కదా క్లాసు. నేను ఒకటే చెప్తాను, మీకు ఎందుకు సార్ స్ట్రెంత్, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోండి అని సీరియస్గా చెప్తాను నేను. కానీ లోపల నాకు ఉంటుంది కదా, అరే పాపం ఎలా చెప్తారు స్టూడెంట్స్ లేకుండా, ఒకళ్ళు మిస్ అయిన ఫ్యాకల్టీ చెప్పలేదు, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఫ్యాకల్టీ. బట్ అక్కడ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాను. దట్ ఈస్ ద రీజన్. ఎవరేం తిట్టరమ్మా మిమ్మల్ని ఇన్స్టిట్యూట్లో, జస్ట్ నేను ఇప్పుడు కూడా చెప్పాను అంతే. రేపు వచ్చినా సరే నేను ఏం మాట్లాడను, వింటేనాడు లేకపోతే లేదు, వస్తే వచ్చా లేకపోతే లేదు. మేమైతే రికార్డింగ్స్ ఇస్తాము, విను. బట్ గుర్తుపెట్టుకో, నువ్వు ఏం సాక్రిఫైస్ చేయట్లా, పెయిన్ తీసుకోవట్లా. నీకైతే ప్రొఫెషనల్ కోర్స్ పాస్ అవ్వాలంటే లక్ కూడా కలిసి రావాలి. పాస్ అయిన ప్రతి ఒక్కడిని అడుగు, ఫెయిల్ అవుతున్న ప్రతి ఒక్కడిని అడుగు. హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు, లక్ కూడా కలిసి రావాలి. లక్ ఎలా వస్తుంది సార్ అంటే, నీ డెడికేషన్, నీ డిసిప్లిన్, నీ సాక్రిఫైస్, నీ పెయిన్ వల్లే నీకు లక్ యాడ్ అవుతుంది. ఇవి కూడా చెప్పించుకుంటావు. చిన్నపిల్లోడు నువ్వు, ఎల్కేజీ పిల్లోడు వరా బాబు. నిన్ను కాదు, హర్ష అన్న, మన స్టూడెంట్ అన్న. చెప్తున్నా, నాకేం చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు అసలు, నాకు చెప్పొద్దు నువ్వు. నేను ఒకటి అడగనా ఇప్పుడు, ఫ్రాక్చర్ అయ్యేంత నెగ్లిజెంట్గా ఏం చేస్తున్నావు నువ్వు? కోచింగ్ అంటే జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు. స్పీడ్ వచ్చి గుద్దేశాడు అనమాట కాలుకి, దెబ్బ తాకింది. కొంచెం పెట్టినట్టు నడవడానికి వస్తలేదు సార్. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చి క్లాస్, నిజంగా సార్ స్టోరీ చెప్తాను. ఓకే, ఎమర్జెన్సీ వల్ల సార్, కావాలని అయితే అట్లా మీరు అంటున్నా సార్. సరే, నాకు ప్రూఫ్లు చూపిస్తే నమ్ముతారు. ప్రూఫ్లు చూపించు నువ్వు క్లాస్కి, ఫోటోలు. సరే, నాకు జనరల్గా నేను నమ్మను, నువ్వు చెప్పింది ప్రస్తుతానికి నమ్మేలమ్మా, ఓకేనా? రేపు ప్రూఫ్లు చూపించిన. నువ్వు రాకపోయినా పర్లేదు, నాకైతే ప్రూఫ్లు పెట్టు వాట్సాప్కి, నా నెంబర్ ఉంది కదా. నా పర్మిషన్ తీసుకోవాలి నువ్వు. నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఆబ్సెంట్? ఎవరైనా నా పర్మిషన్ తీసుకునే ఆబ్సెంట్ అవ్వాలి. నువ్వు వాట్సాప్ చేయాలి నాకు, ఇస్ ద రీజన్ అని. ఇష్టం వచ్చినట్టు ఆబ్సెంట్ అయిపోతే ఎట్లా? నువ్వు పెట్టమ్మా వాట్సాప్కి, నేను ఓకే పెడతాను, ప్రశాంతంగా ఉంటాను నేను కూడా. అమ్మయ్య, ఇది రీజన్, ఈ అబ్బాయి రాలేదు, ఇది రీజన్, ప్రశాంతంగా క్లాస్ చెప్పుకుంటాం. మీ పార్టీకి మీరు ఆబ్సెంట్ అయిపోతే ఎట్లా? మీకు ఏమైందో తెలియదు, మీరు వచ్చారు రాలేదు తెలియదు. అది ఇప్పుడు అర్థమైందమ్మా ప్రొసీజర్ నీకు. నువ్వు లీవ్ తీసుకోవాలంటే నాకు వాట్సాప్ చేయాలి, నాకు కానీ స్టాఫ్కి కానీ. నిజంగా మీ సీనియర్స్ ఫాలో అయ్యారమ్మా ఇవన్నీ. మీకు ఫస్ట్ రోజు చెప్పడం మర్చిపోయాను నేను ఈ రూల్స్. మీ సీనియర్స్ ఒక్క రోజు లీవ్ పెట్టాలన్నా మాకు వాట్సాప్ చేసి పర్మిషన్ తీసుకుంటాం. మేము పర్మిషన్ ఇస్తాం, మేము క్రూయాలిటీ ఏదో పెద్ద హింస పెట్టే మేమేమి కాదు. యూ షుడ్ హ్యావ్ ఏ ప్రొసీజర్. స్టాఫ్కి నాకు కమ్యూనికేట్ చేసి ఆబ్సెంట్ అయితే మాకు కొంచెం ఓకే, పిల్లోడు రావటంటే ఇప్పుడు దాన్ని బట్టి నేను షెడ్యూల్ వేసుకుంటాను. దాన్ని బట్టి నేను ఫ్యాకల్టీని ఈ క్లాస్ వేయండి, ఈ క్లాస్ వద్దు, ఈ క్లాస్ అని నేను చెప్పుకుంటాను కదా. మీకేమో చెప్పడం మర్చిపోయా. మా ఫస్ట్ రూల్, మీరు ఆబ్సెంట్ అయ్యేటట్లయితే ఆర్ ఆన్లైన్ అటెండ్ అయ్యేటట్లయినా మా పర్మిషన్ తీసుకోవాలి, స్టాఫ్ పర్మిషన్. అది సెకండ్ రూల్. డిసిప్లిన్ ఉండాలి, కంపల్సరీ మీరు చదవాలి, చదవకపోతే ఒప్పుకునేదే లేదు. మీరు ఎంక్వైరీ చేసుకుని జాయిన్ అవ్వలేదో జాయిన్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. టార్గెట్ అకాడమీ ఇలాగే ఉంటుంది, స్ట్రిక్ట్గానే ఉంటుంది కోచింగ్. పర్ఫెక్ట్గా మేము ఎంత పర్ఫెక్ట్గా చెప్తామో మీ దగ్గర నుంచి అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎక్కడెక్కడో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ పాస్ అవుతారు. అట్ ది సేమ్ టైం సాక్రిఫైస్ అంటే వాళ్ళు రియలైజ్ అవుతారు. ఫస్ట్ థింగ్
ఏంటి ఓహో ఇవన్నీ చేయలేదు కాబట్టి మేము ఫెయిల్ అయ్యాం, ఇవన్నీ చేసి ఒకసారి ట్రై చేద్దామని. అయినా సరే ఫెయిల్ పాసా అంటే మేబీ ఫెయిల్ అవ్వచ్చు, కానీ మేము సాటిస్ఫై అయ్యాం సార్. బట్ మాకు నాలెడ్జ్ వచ్చింది, బట్ ఎక్కడో చిన్న ఇంకో 2-3 మిస్టేక్స్ ఉన్నాయి, దానివల్ల ఫెయిల్ అయ్యాం, ఈసారి గ్యారంటీ పాస్ అవుతాను కాన్ఫిడెన్స్ తెప్పించి పంపిస్తాం. చేస్తే అయిపోయారు మీరు అందరూ. నెంబర్ 3, సార్ ఎప్పుడైనా సరే మేము హోంవర్క్ ఇస్తే అది చేయాలి. ఏ ఫ్యాకల్టీ హోంవర్క్ ఇచ్చినా అది చేసి ఆ ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్స్ ఇస్తారు క్లాస్లో, ఆ ఫ్యాకల్టీకి వాట్సాప్ చేయాలి. ఎవరైతే వాట్సాప్ చేసి రెగ్యులర్గా మాకు హోంవర్క్ ఇస్తారో వాళ్ళని మేము పట్టించుకుని వాళ్ళకి అడిషనల్గా మేము ఎగ్జామ్స్ అప్పుడు కానీ మేము టచ్లో ఉంటాం. ఎవరైతే అసలు హోంవర్క్ చేయకుండా పట్టించుకోరో మేము అలాగే ఉంటాం వాళ్ళతో. కోచింగ్ ఇచ్చామా అంటే ఇచ్చాం, డౌట్లు అడిగితే చెప్తామా అంటే చెప్తాం. మా అంతటికి మేమైతే వెళ్ళి నాన్న చదువుతున్నావా ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి, ఇవన్నీ కూడా మేము అడిషనల్గా ఏం చేయం. వాళ్ళు ఫీజు కట్టినందుకు మేము కోచింగ్ ఇస్తాం, వాళ్ళు ఏమైనా డౌట్లు అడిగితే చెప్తాం అంతే. వాడు చదువుతున్నాడా లేదా ఏంది మాకేం సంబంధం లేదు. అది ఈ 3 ఫాలో అయితే మీకు మంచిదమ్మా, కరెక్ట్గా ఉంటుంది. రెగ్యులారిటీ నెంబర్ 2, 3 హోంవర్క్ నెంబర్ 2. సరే రెగ్యులర్గా రావాలి. సెకండ్ థింగ్, ఏదైనా సరే మనం క్లాస్లో చెప్తున్నప్పుడు నీట్గా చదువుకొని సాక్రిఫైస్ చేసి పెయిన్ తీసుకోవాలి. అలాగే ఉంటానంటే కుదరదు, యూ హ్యావ్ టు చేంజ్. సో సార్ ప్రొఫెషనల్ కోర్స్లో 100 మెంబర్స్ జాయిన్ అయితే పాస్ పర్సెంటేజ్ 10 ఉంటుంది సార్. 90 మెంబర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, 10 ఎందుకు పాస్ అవుతున్నారు సార్ అంటే 90 వాళ్ళు 10th ఇంటర్ ఫౌండేషన్ ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవుతున్నారు కాబట్టి ఫెయిల్ అవుతున్నారు. అది ఇక్కడ సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్లో వర్కౌట్ అవ్వదు. అవుతుందా? అవ్వదు. సో అందుకనే ఎక్కడైనా సరే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మీరు చూడండి అమ్మా, 100 మంది ఉన్న చోట కూడా 4 పాస్ అవుతున్నారు, మిగతా 96 మెంబర్స్ ఆర్ 90 మెంబర్స్ ఫెయిల్. రీజన్ ఏంటి సార్ అంటే వాళ్ళకి 10thలో మేము పాస్ అయ్యాం, ఇంటర్లో పాస్ అయ్యాం, ఫౌండేషన్ కూడా పాస్ అయ్యామని ఒక ఉంటుంది, అదే ఫాలో అవుదా ఉంటుంది. డెఫినెట్లీ ఉండదు. ప్రొఫెషనల్ కోర్సులో అలా ఉండదు. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తేనే పాస్ అవుతావు. కావాలంటే పాస్ అయిన వాళ్ళందరిని అడుగు, ఫెయిల్ అవుతున్న వాళ్ళని కూడా అడుగు, ఎంక్వైరీ చేసుకో. సరదాగా చదువుతున్నావా అంటే నాకు ఒక లెటర్ రాసివు, ఎవరు పేరెంట్, మా పిల్లల్ని ఏం అనొద్దండి, మేము సరదాగా పంపిస్తున్నాము, మాకు సీరియస్గా ఏం లేదు, మా పిల్లలు ఫెయిల్ అయినా మాకు అభ్యంతరం లేదు, మా పిల్లల్ని మాత్రం తిట్టొద్దు, మా పిల్లల్ని ఏం అనొద్దు, మా పిల్లల్ని పట్టించుకోవద్దు వచ్చినా రాకపోయినా అని మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఒక లెటర్ ఇప్పించండి నాకు. నేనేం పట్టించుకోను. ఇంకా మీరు క్లాస్లో వచ్చినా పర్లేదు, అలా క్లాస్ చెప్తూ ఉండగా మీరు నడిచి వెళ్ళిపోయినా పర్లేదు, అస్సలు మిమ్మల్ని పట్టించుకోవాలి. లెటర్ ఉంటే మీరు టార్గెట్ అకాడమీలో ఆ లెటర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా, ఇప్పించుకున్నాను నేను పేరెంట్స్ దగ్గర నుంచి, నేను పట్టించుకున్నాను. ఓకేనా, ఫైన్ ఉన్నాయా? ఈ రూల్స్ ఫస్ట్ రోజు చెప్పకుండా ఈ రోజు చెప్పినందుకు ఇలా అయింది. ఫస్ట్ రోజు చెప్పుకుంటే బాగుంటుంది. ఒక నిమిషం, 8247686623 వాట్సాప్. మా మ్యాక్సిమం వాట్సాపే చేయండి, నేనే కాల్ చేస్తాను. రైట్, 8247686623. ఆర్ మీ ఫీజు కట్టిన నెంబర్ కూడా ఉంది కదా, 7799369395, అది కూడా నాదే. కాకపోతే ఇది స్టూడెంట్స్ కంటూ డెడికేట్ చేస్తారనమాట ఈ నెంబర్, అందుకని ఇదేమో ఫీజులకి అంటే మీ పేరెంట్స్కి. ఇది ఫీజు కట్టే నెంబరు మీ దగ్గర ఉంటుంది, ఫీజు దీనికే కట్టుంటారు మ్యాక్సిమం. 7799369395 అది అకౌంట్స్ నెంబరు, ఇదేమో డెడికేటెడ్ టు స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్లీ. మంచి పిల్లలు కదా, మంచి పిల్లల్లాగే ఉండండి, ఎందుకు నాకు కోపం తెప్పిస్తారు? అమ్మా ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ చెప్పినా, ప్రైమరీ ఆబ్జెక్టివ్ చెప్పమ్మా. అయిపోయింది ఇప్పుడు. నువ్వు ఈరోజు అసలే కోపం మీద ఉన్నాను, చెప్పలేదంటే అయిపోతుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెదర్ దే ఆర్ షోయింగ్ ట్రూ అండ్ ఫెయిర్ ఆర్ నాట్. ఎక్సలెంట్ అమ్మ, బతికిపోయావు. సెకండరీ ఆబ్జెక్టివ్ సూపర్ నాన్న. డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ బట్ నాట్ 100%. ఓకేనా సార్? యాక్చువల్లీ ఈ ఆబ్జెక్టివ్లో షేర్ హోల్డర్కి అడ్వైజ్ ఇవ్వాలి, ఇన్వెస్ట్ చేయని చేయొద్దని ఉందా? లేదు, అందుకని అక్కడ నాట్ లైబుల్. సార్ ఈ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్లో కూడా లైబుల్ అవుతాడు కొన్నిసార్లు నాట్ లైబుల్ అవుతాడు. ఎప్పుడు లైబుల్ అవుతాడమ్మా? ఎప్పుడు నాట్ లైబుల్ అమ్మా?
జెన్యున్గా ఉంటాయి. నెగ్లిజెంట్ అంటే ఏంటి? ప్లానింగ్ సరిగ్గా చేయకపోయినా, పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయకపోయినా, డ్యూ కేర్ తీసుకోకపోయినా, స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోయినా, ఇట్లా ఏ ఒక్కటి లేకపోయినా నెగ్లిజెంట్ లయబుల్. ఇవన్నీ నేను ఫాలో అయ్యానని ప్రూవ్ చేసుకోవాల్సింది ఎవరు? ఆడిటర్ హిమ్సెల్ఫ్. అది ఎలా ఏంటి అంటే అవన్నీ చేసేటప్పుడు మనం రికార్డ్ చేస్తాం అవన్నీ నీట్గా, అవన్నీ ప్రూఫ్లు చూపిస్తాం తీసుకొచ్చి. సో అదంతా నెక్స్ట్ చాప్టర్స్. మా ఇక్కడ వరకు ఓకేనా అందరూ? ఇన్హరెంట్ అమ్మా ఎందుకు వై ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% frauds and errors. Why auditor cannot detect 100% frauds and errors? Nature of accounting. Sir, first reason, nature of accounting. Second reason, nature of auditing. Next, time and cost. ఇక్కడ వరకు చెప్పుకున్నాను. ఒకసారి వీటిని ఊరికే రివర్స్ చేస్తాను. అకౌంటింగ్ ఎందుకు అకౌంటింగ్ ఆడిటింగ్కి ఎందుకు ప్రాబ్లం అయింది అంటే, లిమిటేషన్ అయింది సార్ అంటే, అకౌంటింగ్ ఇన్వాల్వ్స్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఆర్ బేస్డ్ ఆన్ assumptions may go wrong. Auditing depends upon the information provided by management. Management may provide wrong information or may not provide information ఇస్తాడా? ఇవ్వడు. టైం తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? కాస్ట్ కూడా తక్కువ ఉండాలి కాబట్టి రీజనబుల్ టైంలో రీజనబుల్ కాస్ట్లో ఆడిట్ కంప్లీట్ చేశారు. ఈ వర్డ్ ఇంపార్టెంట్. రీజనబుల్ టైంలో రీజనబుల్ కాస్ట్లో ఆడిట్ అనేది కంప్లీట్ చేశారు. సో వీటికి ఒక ముద్దు పేరు పెట్టాడు, వీటన్నిటి రీజన్స్కి. ఏంటి సార్ అంటే ఇంకొక రీజన్ ఉంది, అది చెప్తాను. వీటిని లిమిటేషన్స్ అంటారు. ఏమంటారమ్మా? లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. దీనికి ముందు ఒక వర్డ్ యాడ్ చేశారమ్మా. ఏంటమ్మా? ఇన్హరెంట్ అంటే ఏంటి? లిమిటేషన్ అంటే ఏంటి? ఫస్ట్ లిమిటేషన్ అంటే ఏంటి సార్ అంటే డిఫికల్టీ, అదే రిస్ట్రిక్షన్. నేను చేయలేకపోతున్నా 100%, దానికి రిస్ట్రిక్షన్, లిమిటేషన్. చేయలేకపోవటం రిస్ట్రిక్షన్, బౌండరీ, లిమిటేషన్. సో అంటే అక్కడ వరకు చేయలేకపోతే. ఇన్హరెంట్ అంటే ఏంటంటే అన్అవాయిడబుల్. ఇదేంటమ్మా? రిస్ట్రిక్షన్స్ ఆర్ ప్రాబ్లమ్ ఆర్ డిఫికల్టీ. ఇదేంటమ్మా? అవాయిడబులా అన్అవాయిడబులా? ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్నీ అవాయిడబులా అన్అవాయిడబులా అమ్మా? మనం అవాయిడ్ చేయగలం. అకౌంట్స్లో ఎస్టిమేట్స్ ఉన్నాయి, నేనేమన్నా చేయగలనా? నేనేం చేయలేను. ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఇచ్చింది రాంగ్, వాళ్ళ దగ్గర నేనేమన్నా మార్చగలనా? వాళ్ళని నా చేతుల్లో లేను. టైం తక్కువ ఉంది, నేనేమన్నా చేయగలమా? కాస్ట్ తక్కువలో చేశాను, నేనేమన్నా చేయగలనా? నేనేమి చేయలేను. అవాయిడబులా అన్అవాయిడబులా నాన్న? అన్అవాయిడబుల్. ఇన్హరెంట్ అంటే ఏంటమ్మా మీనింగ్? అన్అవాయిడబుల్. లిమిటేషన్ అంటే ఏంటమ్మా? డిఫికల్టీ. సో ఏంటవి ఇన్హరెంట్ లిమిటేషన్స్? ఏంటి చెప్పండి? నేచర్ ఆఫ్ ఆడిటింగ్, నేచర్ ఆఫ్ అకౌంటింగ్, నేచర్ ఆఫ్ ఆడిటింగ్, టైమ్ అండ్ కాస్ట్. ఇంకొకటి ఉంది, జాగ్రత్త చూడండి సార్. ఆడిట్లో మనం ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ 100% ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. దానికి రీజన్ ఏంటి అంటే అకౌంటింగ్, ఆడిటింగ్, టైమ్ అండ్ కాస్ట్. ఇప్పుడు ఇంకొక రీజన్ ఉంది, ఏంటంటే ICS. ఏంటమ్మా? ఏంటి సార్ ICS అంటే? ఇంటర్నల్ కంట్రోల్. అమ్మా ఈ ఫ్యాన్ వేయచ్చు అక్కడ, ఈ స్విచ్ అమ్మా. సెకండా ఫస్ట్ ICS ఫుల్ ఫామ్ చెప్పమ్మా ఒకసారి. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సార్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా దీన్ని ఏమంటారు సార్ అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటి? మన ఇంట్లో ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటాయి, టార్గెట్ అకాడమీలో ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటాయి, చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటాయి, బ్యాంక్లో ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటాయి,
దానికి తగినట్టుగా. ఇవి మేనేజ్మెంట్ బిజినెస్లో ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ జరగకుండా ఉండడానికి పెట్టుకునేవి, తప్పులు జరగకుండా ఉండడానికి. మన ఇంట్లో ఇంటర్నల్ కంట్రోల్స్ ఏముంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఉందమ్మా, చిన్నప్పుడు నీకు అందేలాగా పెడతారా, నీకు అందకుండా పెడతారా? చాక్లెట్లు కానీ మనీ కానీ, నువ్వు చాక్లెట్లు బాగా ఎక్కువ తినేస్తున్నావు, అట్లా పెడతారా? కంట్రోల్. ఎందుకంటే అందేలా పెడితే ఎన్ని పెడితే అన్ని తినేస్తాను. నేనైతే చిన్నప్పుడు మనీ తీసేసుకునేవాడిని అంట, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని నేను కొనుక్కునేవాడిని కాదంట, ఫ్రెండ్స్కి ఇచ్చేవాడిని అంట. తెలియదు, చెప్పారు ఇంట్లో, నువ్వు చిన్నప్పుడు ఇంట్లో డబ్బులన్నీ తీసేవాడివి, డాడీ జేబులో పర్స్లో తీసేసి మీ ఫ్రెండ్స్కి ఇచ్చేవాడివి తీసుకెళ్ళి, అదేమన్నంటే వాడు అడిగేవాడు అనేవాడివి, అలా ఏదో చేసేవాడిని అంట. అప్పటి నుంచి నాకు అందకుండా పెట్టారు. నేను ఒకటి చెప్పాగా, మీరు ఒకటి చెప్పండి. టిఫిన్ సెంటర్లో కంట్రోల్ ఏంటి? అది ఎప్పుడైనా వెళ్ళావా టిఫిన్ సెంటర్కి? ప్రొసీజర్ చెప్పి ఏంటి అసలు? ఎందుకు టోకెన్? ఏం కంట్రోల్? టోకెన్ లేకపోతే ఏమైంది? టోకెన్ ఎలా కంట్రోల్ అసలు? నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు ఆగిపోయింది ఎందుకు వచ్చింది కూడా సరే అనొద్దు, నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకే సార్ అంట. టోకెన్ ఎందుకు కంట్రోల్ అమ్మా? టోకెన్ లేదనుకో, నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, టిఫిన్ తింటారు, వెళ్ళిపోతారు మర్చిపోతారు డబ్బులు. నేను అంతే మర్చిపోయి వెళ్ళిపోతాను. టోకెన్ ఉంటేనే బెస్ట్. నేను ఫోన్ యాక్చువల్లీ టిఫిన్ తినేటప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాను, ఏదో ఉంటుంది అప్పుడు, ఏదో స్టూడెంట్ కాల్స్ చాలా పెండింగ్ ఉంటాయి, స్టాఫ్ కాల్స్ అన్నీ. నేను డెఫినెట్లీ తినేటప్పుడు కాల్స్ మాట్లాడుతూనే ఉంటాయి డైలీ, ఇంక అదే నా రొటీను. ఎప్పుడు ఖాళీ ఉంటాం తినేటప్పుడు ఖాళీగా ఉంటాం. ఫోన్ ఎందుకంటే ఎప్పుడు ఇయర్ ఫోన్స్, ఇప్పుడు బడ్స్ చెవుల్లో ఉంటాయి అనమాట. ఇలా ఏం టాకింగ్ తిన్నామా చేయగలిగి వెళ్ళిపోతాను అనమాట. చాలాసార్లు జరిగింది అలా. టోకెన్ లైన్, అందుకని టోకెన్ ఎక్కడ ఉందో అక్కడ తింటారు అనమాట. మర్చిపోయి వెళ్ళిపోతాం. కొంతమంది కావాలని వెళ్ళిపోతారు. టోకెన్ ఉంటే అలా వెళ్తామా? ఎందుకు వెళ్ళాం? డబ్బులు ఇచ్చే తింటాం. ఇంకొకటి, ఈ టిఫిన్ ఇచ్చేవాడు ఒకసారి నేను అబ్జర్వ్ చేశాను. యాక్చువల్లీ ఓనర్కి వాళ్ళ డబ్బులు, టిఫిన్ ఇచ్చేవాడు నాకు ఇచ్చేయాలి నా డబ్బులు. నాకు అర్థం కాదా, సైకిల్ చేస్తున్నాడు, నాకు ఇచ్చే వెళ్ళిపోవాలి, పంపించేస్తాను. అంటే ఓనర్ మనీ కలెక్ట్ చేసుకుంటున్నాడు, ఇదే ఎంప్లాయీ, ఇతను కొన్ని కలెక్ట్ చేసేస్తున్నాడు. ఒక దోశ తిన్నాను, ఒక దోశ ఓనర్కి డబ్బులు ఇచ్చేసాను, ఇంకో దోశ కావాలనిపించింది అనుకో, నేను సర్లే 10 రూపీస్ ఇచ్చాను, తీసేసుకుని అతను లోపల పెట్టేసుకుని. అంటే ఎంప్లాయీస్ కూడా తీసేసుకోవచ్చు హోటల్లో టోకెన్స్ లాగా. అండ్ ఒకవేళ ఇంకొకటి, ఆ దోశ వేసేవాడు నా ఫ్రెండ్, ఒక దోశ డబ్బులు కట్టరా మిగతా నేను ఇచ్చేస్తా అని, దోశ పూరి ఇడ్లీ బోండా అన్నీ తినేస్తాను. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఒక కంట్రోల్ పెట్టుకున్నారు, ఏంటది? ఓకేనా? బ్యాంక్లో చెప్పమ్మా. సరే, బ్యాంక్లో ప్రొసీజర్ ఎట్లా? నేను కంట్రోల్ అడుగుతున్నా. బ్యాంక్లో ఫ్రాడ్ ఎర్రర్ జరగకుండా ఏమన్నా కంట్రోల్ ఉందా? నాకు ఎవరో ఫోన్ చేస్తున్నా, ఈ లోపల నువ్వు చెప్పమ్మా. బ్యాంక్లో కంట్రోల్సే లేవా ఫ్రాడ్స్ ఎర్రర్ జరగకుండా? ఒకటి చెప్పమ్మా, చాలా ఉంటాయి కదా. చాలా టెస్ట్ చేయాలి నేను అట్లయితే. ఎట్లా వెళ్తావు? నేను డీకే రోడ్కి షార్ట్ కట్ ఉంది తెలుసా ఇక్కడ నుంచి? ఇట్లా ఆపోజిట్ స్ట్రీట్, స్ట్రైట్, రైట్ కదా, అట్లాగే వెళ్తున్నావు. ఇప్పుడు అట్లా వెళ్ళేటప్పుడు ఎదురు బ్యాంక్ ఉంటుంది, ఎస్బీఐ, యాక్సిస్ ఉంటుంది, ఎస్బీఐ ఉంటుంది. దాన్ని ఊహించుకొని చెప్పాం.
ఏముంటుంది కంట్రోల్? ఎదురు వాచ్మెన్ ఉన్నాడా గన్ను పట్టుకొని? ఎందుకు ఎందుకు ఫ్రాడ్ జరగకుండా? బా ఓకే. ఇంకా ఎవరైనా ఉంటే బాగుండేది, నన్ను చంపేస్తాడు హర్ష నువ్వు అంట రామ్ ఈరోజు ఉన్నాడు అసలు. ఎవరు ఉంటే బాగుండేది, వీళ్ళు రాలేదు, నన్ను చంపేస్తున్నాడు ఇది వాళ్ళ. హర్ష నువ్వు కూడా అంట చెప్పమ్మా. సరే హర్ష అని అడుగుతారు. చెప్పు నా బ్యాంకులో కంట్రోల్స్ ఏంటి? లేదు టోకెన్ సిస్టమ్ పెట్టారు. అంటే డిపాజిట్ చేసేటప్పుడు ఎలా కంట్రోల్ అని? అంటే టోకెన్ ఇస్తారు, డిపాజిట్ అయినా విత్డ్రాల్ అయినా చేసుకోవడం. నాకు ఎలా చెప్పాలంటే ఈ ఫ్రాడ్ జరిగిద్ది రాకపోతే, ఈ ఎర్రర్ జరిగిద్ది రాకపోతే అని చెప్పాలి. ఇప్పుడు టిఫిన్ సెంటర్లో టోకెన్ లేకపోతే ఫ్రాడ్ ఏం జరిగిద్ది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. ఏం చెప్పాను? మా ఫ్రెండే కాబట్టి టిఫిన్ తినేయచ్చు, డబ్బులు కట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్రాడ్ ఎర్రర్ జరగకుండా ఉండటానికి టోకెన్ పెట్టారు. నాది అసలే మట్టి బుర్ర, ఇంత డీటెయిల్గా చెప్తే కానీ అర్థం కాదు నాకు. అలాగే బ్యాంక్లో ఈ ఫ్రాడ్ ఎర్రర్ జరిగింది జరగకుండా ఉండడానికి నేను ఒకటి చెప్పాను, వాచ్మ్యాన్ లేకపోతే ఏమైంది? ఇది కంప్లీట్ చేయండి అమ్మా. మాస్క్ వేసుకున్న అలాంటి వాళ్ళు వచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు, అందుకని వాచ్మ్యాన్ పెట్టారు ఫ్రాడ్ జరగకుండా. అలాగే ఏదైనా ఫ్రాడ్ మీరు ఒకటి చెప్తున్నప్పుడు ఈ ఫ్రాడ్ జరిగింది సార్, ఇది ఉంది కాబట్టి జరగదు, అందుకని అది కంట్రోల్స్. ఇలా ఉండాలి. ఒక పెద్ద చాప్టర్ కంట్రోల్స్ అనేది కంపల్సరీ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. అకౌంట్స్ ఈజ్ ఆల్సో కంట్రోల్. ఎందుకు? అకౌంట్స్ చేయకపోతే ఎవడెంత డిపాజిట్ చేశాడు, ఎవడొచ్చాడు, ఏంటి అసలు అకౌంట్స్ అని తెలియదు. ఇన్ ఎవ్రీ కంపెనీ అకౌంట్స్ ఈజ్ ద కంట్రోల్. సరే ఇదంతా కాదులే. టార్గెట్ అకాడమీలో కంట్రోల్స్ ఉన్నాయా? ఉంటే ఏంటి ఆ కంట్రోల్? ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇదిగో ఈ కంట్రోల్ లేకపోతే ఈ ఎర్రర్ జరిగింది, ఈ ఫ్రాడ్ జరిగింది, జరగకుండా పెట్టుకున్నాం. ఏమున్నాయి? ఏం లేవు కదా టార్గెట్ అకాడమీ. హర్ష టార్గెట్ అకాడమీలో కంట్రోల్స్ కంట్రోల్ కరెక్ట్ చెప్పాడు. ఎలా కంట్రోల్ నేను? రాకపోతే ఏం లేదు, స్టూడెంట్స్ రావాలి, బ్రెయిన్లో ఉంటుంది అటెండెన్స్. అసలు నాకు ఒకళ్ళు మిస్ అయినా మీ సీనియర్, అదే నేనే కంట్రోల్. మీ సీనియర్స్ని అడగండి, ఒకళ్ళు మిస్ అయినా అవుట్. సో అది నేనే కంట్రోల్ అటెండెన్స్. సో అందుకని క్లాసులు చిన్నవి పెట్టుకున్నా, క్లాస్లో అందరూ తెలియదు మాకు. ఒకళ్ళు మిస్ అయినా, ఒకళ్ళు ఎక్కడైనా ఏసీసీ వాళ్ళు అనుకుంటారు మాకు రావట్లేదు చూడలేదు కానీ, పట్టుకుంటే 2-3 రాకపోయినా తక్కువని మనంతా బ్రెయిన్లో ఉంటుంది అటెండెన్స్. అయినా సరే మీకు అటెండెన్స్ తీస్తారు. ఇంకోటి ఏంటి, క్యాంపస్ రావక్కర్లా నేను, మాకంతా ఫోన్లో వచ్చేస్తాయి కెమెరాస్. చూడండి చూపిస్తాను మీకు అర్థం కావాలి. అంతా కంట్రోల్ ఎక్కడున్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్లో మొత్తం వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తున్నారు ఏంటి అన్ని. హైదరాబాద్ సీసీ కెమెరాస్ అన్ని రూముల్లో ఉంటాయి. ఒక్కో రూమ్లో 2 ఉంటాయి, ఈ రూమ్లో ఒకటే ఉంటాయి, 2 ఉన్నాయి. యా సీసీ కెమెరాస్. ఇంకో మనం ఇక్కడున్నాం. ఇంకో మనం బ్యాక్ కెమెరా. హాయ్ చెప్పావు. ఎందుకు ఫైటింగ్ జరుగుతుంది, ఫైటింగ్ చేసుకుంటారు కెమెరాలు ఉంటే. సార్ చూస్తున్నాడు కదా, నేను వర్క్ ఇచ్చి వెళ్ళాను, గొడవ చేయరు అనమాట, కెమెరాలో చూస్తూ ఉంటా. కంట్రోల్ అర్థమైందా? ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే, ఇంటర్నల్ కంట్రోల్స్ ఉంటే ఫ్రాడ్ అండ్ ఎర్రర్ జరగదు మ్యాక్సిమం, లేకపోతే జరుగుతుంది. ఇప్పుడు కంట్రోల్స్ అంటే వచ్చింది. మనకు పెద్ద చాప్టర్ ఉందమ్మా కంట్రోల్స్, అక్కడ ఇంకొంచెం డీటెయిల్గా చెప్తా. ఓకేనా? జస్ట్ అంటే నీకు కంట్రోల్స్ అంటే ఏంటో తెలిసింది. క్వశ్చన్ నెంబర్ 1, హూ విల్ ప్రిపేర్ అండ్ మెయింటైన్ కంట్రోల్స్ ఇన్ ద కంపెనీ? ఆడిటరా మేనేజ్మెంటా? మేనేజ్మెంట్. ఆడిటర్కి సంబంధం లేదు, కానీ ఆడిటర్ చేసే వరకు కంట్రోల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో దాని మీద డిపెండ్ అయి ఉంటుందంట.
audit is auditing is depending on internal controls. అదేంటి ఇంటర్నల్ కంట్రోల్స్కి సంబంధం లేదు కదా, మరి ఆడిటింగ్ అనేది ఇంటర్నల్ కంట్రోల్స్ మీద ఎందుకు డిపెండ్ అవుతుంది? ఇంటర్నల్ కంట్రోల్స్ వీక్గా ఉంటే, సరిగా లేకపోతే అక్కడ ఏం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? అవి మేబీ నేను కనిపెట్టవచ్చా, కనిపెట్టలేకపోవచ్చా? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ సార్. ఇంటర్నల్ కంట్రోల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయని రూల్ ఏం లేదు. ఈవెన్ దో బ్యాంక్లో వాచ్మెన్ ఉన్నా, ఈవెన్ దో బ్యాంకులో ఎన్ని కంట్రోల్స్ ఉన్నా, ఈవెన్ దో టార్గెట్ అకాడమీలో నేనున్నా, కెమెరాస్ ఉన్నా, జరగాల్సిన జరుగుతూనే ఉంది. ది బెస్ట్ కంట్రోల్, ది పర్ఫెక్ట్ కంట్రోల్ ఎక్కడా లేదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది వీక్ అవ్వచ్చు, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో కెమెరాస్ ఆగిపోవచ్చు, అంతే కదమ్మా. సో అంటే కంట్రోల్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. అలా ఫెయిల్ అయినప్పుడు ఫ్రాడ్ జరుగుతుంది. ఎగ్జాంపుల్, డీమార్ట్కి వెళ్ళారు ఎప్పుడైనా? డీమార్ట్లో నేను చాక్లెట్లు ఇటు జేబులో పెట్టుకొని, నాకు నచ్చినవన్నీ ఈ జేబులో పెట్టుకొని 2 జేబులు వేసుకున్నాను. వచ్చేద్దాం అనుకుంటున్నా, రావచ్చా? వస్తా. నేను ఏం కంట్రోల్ ఉందా అని అడుగుతున్నానమ్మా. ఏం చేయలేదంట. బిల్ చేసుకోకుండా వచ్చేస్తా. దాని కంట్రోల్స్ ఉన్నాయంట. అంటే డీమార్ట్లో ప్రతిదీ బిల్ అయితేనే బయటకు వెళ్ళింది అంటారు, అంతేనా? క్లిప్ కూడా పెడతారు బట్టలకైతే, చెప్పులకు కూడా అంతే కదా, వేసుకుని వెళ్ళిపోతాం కదా. నేను అందుకని ఏం చేశానంటే చాక్లెట్ అక్కడే ఓపెన్ చేసి అక్కడే తినేసాను. సీసీ కెమెరాలో కరెక్ట్. ఎంప్లాయీస్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చూస్తారు. ఇన్ని కంట్రోల్స్ ఉన్నాయి అంటే ఇంపాసిబుల్. ఇంకా ఎట్లా? కరెక్ట్ అమ్మ, అది జరుగుతుంది అలాగా. నో కంట్రోల్స్ అంటాను డీమార్ట్లో కంట్రోల్స్ లేవు. అంటే కంట్రోల్స్ కొన్ని సిచ్యువేషన్లో ఫెయిల్ అవుతాయి అని ఒప్పుకుంటున్నావు. డీమార్ట్ లాంటి పెద్ద కంపెనీని కంట్రోల్స్ ఉంటేనే కంట్రోల్ ఫెయిల్ అవుతుంది. ట్రైల్ రూమ్కి వెళ్ళి చాక్లెట్ తినేయచ్చు, జేబులో పెట్టుకుని వచ్చినప్పుడు. అప్పుడు నిజంగా జరిగిందమ్మా, నాకే జరిగింది. ఏం చేశాను, యాక్చువల్లీ పెన్స్ ఉంటాయి కదా, పెన్ ప్యాకెట్ తీసుకున్నాను. జెల్ పెన్స్ యాక్చువల్లీ కొత్తగా వచ్చిందంటే తీసుకున్నాను. 40 రూపీస్ 50 రూపీస్ ఒక 10 ప్యాక్. అన్ని బిల్ వేసాడు, పెన్స్ బిల్ వేయలేదు. పాపం అతను స్కాన్ చేశాను అనుకొని అది కూడా ఇట్లా తోసేసాడు. ఎక్కడ దొరికిపోవాలి నేను? ఎక్కడ దొరికిపోవాలి? బిల్ చెక్. అస్సలు నా మొహం చూడలేదు, బిల్ చూసి స్టాంప్ వేసి పంపించేశాడు. మొహం చూడలేదు, బ్యాగ్ చూడలేదు. నాకు తెలియదు ఆ పెన్ ప్యాకెట్ ఉన్నట్టు. యాక్చువల్లీ రూమ్కి వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఐ యూస్ టు చెక్. నేను చెక్ చేసుకుంటా బిల్లో అన్నీ ఉన్నాయా, వచ్చినాయా లేదా అని. అన్నీ టిక్ పెట్టుకుంటున్నప్పుడు ఇది అసలు బిల్లే అవ్వలేదు, వచ్చేసింది బ్యాగ్లో. సరే బిల్ వేయలేదేంట్రా, కంట్రోల్ లేదనుకున్నా నేను. ఉందా లేదా కంట్రోల్? ఉంది, అప్పుడప్పుడు ఫెయిల్ అయింది. అలా అని చెప్పేసి అందరినీ చెక్ చేయకుండా వదిలేస్తాడా? పెద్ద కొన్ని నాయి చాలా పెద్ద దొరుకుతుంది. సో పెద్ద దొరుకుతాయి అని అది కూడా మామూలు విషయం కాదు. పెన్స్ అయినా కాస్ట్లీగా అవి కూడా. ఎట్లా అంటే కంట్రోల్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వచ్చు. అలా ఫెయిల్ అయినప్పుడు ఏం జరగవచ్చమ్మా? కంట్రోల్స్ వీక్గా ఉన్నా ఫెయిల్ అయినా ఏం జరగవచ్చమ్మా? ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ జరగవచ్చు. ఆ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ని కనిపెట్టగలమా, కనిపెట్టలేమా? అలా ఫెయిల్ అయిన తర్వాత కంట్రోల్ లేకుండా జరిగిన ఫ్రాడ్ని కనిపెట్టడం ఈజీ. అక్కడ కంట్రోల్ లేదు కాబట్టి కొంచెం అలర్ట్గా వెళ్ళి చెక్ చేస్తాను. ఆల్రెడీ కంట్రోల్ ఉండి అది 99% పనిచేస్తూ 1% ఫెయిల్ అయితే అది కనిపెట్టడం కష్టం. అంటే ఇప్పుడు యాజ్ ఏ ఆడిటర్ నాకు ఇది కూడా పెద్ద ప్రాబ్లం. ఇన్హరెంట్ కంట్రోల్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఉండి ఫెయిల్ అవుతున్నాయి, లేకుండా పర్లేదు. సో దాన్ని ఏమంటారమ్మా? ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ని టెక్నికల్గా ఇన్హరెంట్ ఏంటమ్మా? లిమిటేషన్స్, ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ICS. అవి ఆటోమేటిక్గా ఎవరికి లిమిటేషన్ అయింది?
ఇంటర్నల్ కంట్రోల్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, దానివల్ల ఫ్రాడ్స్ ఎంత జరుగుతున్నాయంట. అవి ఆటోమేటిక్గా నాకు కూడా ఏమైనాయి, ఇన్హరెంట్ లిమిటేషన్స్. ఇవి రీజన్స్. మా ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ కూడా అవాయిడ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 100% లేదు. అందుకని అక్కడ ఫ్రాడ్ అనేది జరుగుతుంది. అది నాకు ఇన్హరెంట్ లిమిటేషన్ అయింది, దాని లిమిటేషన్స్ నాకు వచ్చేసింది. చూద్దామా? ఒకసారి చూడండి అమ్మా, ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటింగ్ అవ్వలేదు, ఇంకా ఉన్నాయి. నేను వేరే మెటీరియల్ జస్ట్ బేసిక్ బుక్ కదా, అది కొంచెం ఇచ్చాం. ఓకేనా? ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ ఉందా ఇది? రైట్. Inherent limitations of audit. First one ఏంటమ్మా? నేచర్ ఆఫ్. Why nature of accounting is limitation? Accounting involves accounting estimates అంటే provision for bad debts. ఇవన్నీ accounting estimates are based on assumptions. Assumptions may go wrong. Nature of auditing. Auditing depends upon the information provided by management. Management may not provide information and management may provide wrong information. రీజనబుల్ కాస్ట్లో చేయాలి, రీజనబుల్ టైంలో చేయాలి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి శాంప్లింగ్ తీసుకుంటాం, సో కాస్ట్ ఎక్కువ పెట్టలేము కాబట్టి మనం ఆడిట్ అనేది రీజనబుల్ కాస్ట్లో రీజనబుల్ టైంలో చేయాలి. అది కూడా ఒక లిమిటేషన్. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఐసిఎస్. పొల్యూషన్ వల్ల, అవుట్డేట్ అవడం వల్ల, హ్యూమన్ ఎర్రర్స్ వల్ల వచ్చేదే ఈ లిమిటేషన్. హ్యూమన్ ఎర్రర్స్ అంటే ఏంటమ్మా? వాచ్మెన్ ఉన్నాడు, నిద్రపోతున్నాడు. అమ్మా ఎవరైనా నిద్రపోతారా అలా క్లాస్లో కానీ? మనిషి అన్నవాడు అసలు నిద్రపోతారా? వర్క్ ప్లేస్లో, క్లాస్లో నిద్రపోతారా? ఎర్రర్, హ్యూమన్ ఎర్రర్. నేను నిద్రపోయి ఉంటాను క్లాసులో, నేను స్కూల్. ఎట్లా నీకెట్లా తెలుసు? నేను నిద్రపోతాను ఎప్పుడు, అప్పుడప్పుడు నిద్రపోతాను అంతే. అవుట్డేట్. అవుట్డేట్ అంటే అవుట్డేట్. అవుట్డేట్ అంటే ఓల్డ్ టెక్నాలజీ. దట్ ఈస్ నాట్ అవుట్డేట్, దట్ ఈస్ ఫెయిల్యూర్. అవుట్డేట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐడి కార్డ్స్తో అటెండెన్స్ తీసుకో ఒకప్పుడు, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకు? మీ ఫ్రెండ్ది కూడా నీకు ఇచ్చేస్తారు, నువ్వు వచ్చేసి స్కాన్ చేసేస్తావు, మీ ఫ్రెండ్ అటెండెన్స్ కూడా పడిపోతుంది. చేస్తారా అలా? చేస్తారా అంటున్నా. అందుకని ఏంటి, అది అవుట్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తీసుకొచ్చేద్దాం ఫ్రెండ్ని. స్టిక్కరు ఇక్కడ వేసి అక్కడ స్టిక్కర్ వేస్తారా? ఎలా వస్తాయి ఈ ఐడియాలు మీకు? పడదు. వెళ్ళి చూడు, స్టిక్కర్ వేసి చూడమ్మా, పడిద్దరు చూద్దాం. బయోమెట్రిక్ ఏంటిది? లేదు, బయోమెట్రిక్ పని చేయదు, ఏమన్నా చేయదు. అవి సినిమా అమ్మా, అది బయోమెట్రిక్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటేనే పడిద్ది. సర్లే, అది ఎందుకు ఫెయిల్ అయింది మరి? అది కూడా అవుట్డేట్ అంట. ఎందుకంటే బయోమెట్రిక్ వేస్తున్నారు, లోపలికి వెళ్ళట్లా, బయటకు వెళ్తున్నారు. మళ్ళీ అవుట్ వస్తున్నాడు, అటెండెన్స్ చేస్తున్నాడు, కానీ వేసి లోపలికి వెళ్తున్నాడా, బయటికి వెళ్ళిపోతున్నాడు, క్యాంటీన్కి వెళ్తున్నాడు, లేకపోతే అటు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు వేయాలి కదా, మళ్ళీ వస్తున్నాడు, ఈవినింగ్ బయోమెట్రిక్ వేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అవుట్డేటెడ్. మరి ఇప్పుడు ఏంటి? అటెండెన్స్, రెటీనా స్కాన్.
రెటినా స్కాన్ ప్రతి గుమ్మం దగ్గర పెట్టారు. అంటే నువ్వు ఎంట్రన్సే కాదు, ప్రతి ఎంట్రన్స్లో నువ్వు వెళ్తున్నప్పుడు అక్కడ స్కాన్ అవుతూ ఉంటుంది, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావు ఏంటని. నువ్వు అట్లా వచ్చి రెటినా స్కాన్ చేసి అటు వెళ్ళిపోతే నెక్స్ట్ దగ్గర నీ ఆఫీస్ ఇది ఎంట్రన్స్ దగ్గర స్కాన్ అయ్యేది, కానీ నెక్స్ట్ స్కాన్ అవుతుంది అంటే నువ్వు వచ్చి వెళ్ళిపోయినట్టే, అటెండెన్స్ పడదు. అలా అవుట్డేట్ అయిపోతే అవుట్డేట్ అయిందని నువ్వు వాడుతున్నావు. ఫ్రాడ్ అండ్ ఎర్రర్ జరుగుతుందా జరగదా? కొల్యూషన్ అంటే కొమ్మక్క అయిపోతాం. ఎప్పుడైనా కొమ్మక్క అయిపోయావమ్మా? ఏవా సిబ్లింగ్స్తో ఇంట్లో చెప్పొద్దు, మన ఇద్దరం పంచుకుందాం ఈ డబ్బులు. క్లాస్లో కూడానా? హౌ? ఓకే, కొల్యూషన్ రైట్, బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. వీళ్ళకి కూడా చెప్తా, ఆన్లైన్ వాళ్ళకి ఏం చేశారంటే వీళ్ళు రికార్డింగ్ వాళ్ళకి కూడా కాలేజ్లో ఆ రోజు ఫెస్టివల్లో ఫెస్ట్ ఏదో ఉంది, వీళ్ళకి హాలిడే కావాలి, కానీ మేనేజ్మెంట్ క్లాసులు పెట్టారు. ఈవినింగ్ ఫేర్వెల్ అయితే మార్నింగ్ క్లాసులు పెట్టారు. వీళ్ళకి నచ్చలా అది, ప్రిన్సిపల్ మీద కోపం వచ్చి పక్కబెట్టి క్లాసులు పెట్టారు. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి మీరు రావద్దు అని వాళ్ళని బతిలాడుకుని వాళ్ళని క్లాసుకు రానియకుండా చేశారు. ఆటోమేటిక్గా క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. కొల్యూషన్ ఇక్కడ ఎవరెవరు అయ్యారు? మీరు ఫ్యాకల్టీ. ఓకే, నన్ను అట్లా చేయండి అమ్మా, క్లాస్ క్యాన్సిల్ చేయండి, కొల్యూడ్. అసలు చదువు తప్పితే ఏముండదమ్మా నా దగ్గర. ఫేర్వెల్ అసలు అసలు మాట్లాడడానికి లేదు, జాయిన్ అయ్యారంటే చదవటమే ఇక్కడ. అసలు అసలు నా దగ్గర జాయిన్ అంటే అసలు ఎంక్వైరీ చేసుకోకుండా జాయిన్ అయ్యారు. ఓన్లీ ఇక్కడ ట్రైన్ సార్ అంటే చదువు చదువు చదువు, ఎగ్జామ్స్ పాస్, అంతే. ఇక్కడ ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీ నాకు తెలియదు. అది మళ్ళీ నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫేర్వెల్ అది నేను. ఓకేనా, నీకు కొల్యూషన్ అంటే అర్థమైందా? కుమ్మక్క అయిపోవటం. అలా కుమ్మక్క అయిపోవటం వల్ల ఇంటర్నల్ కంట్రోల్ అక్కడ ఉంటుందా, ఫెయిల్ అయిపోతుందా? ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్ చెప్పచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, అది ఆ చాప్టర్లో చెప్తాను నేను. సో దీనివల్ల ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ జరిగినాయి, నేను కనిపెట్టలేకపోవచ్చు. మేబీ మీ ప్రిన్సిపల్ కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఏం చేయలేకపోవచ్చు. సో ఇది రేపు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. రేపు క్లాస్ ఉందా లేదా? సండే కూడా ఉండొచ్చు మేబీ. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి అమ్మా, సిలబస్లో అయ్యే వరకు అసలు మీరు హాలిడేస్ కానీ ఏమీ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయదు. ఏమో నాకు ఈ కాన్ఫిడెన్స్ ఇస్తే చాలమ్మా, నువ్వు ఎప్పుడు మిస్ అయినా నేను ఫోన్ చేసేస్తాను. ఏమో ఇల్లు కనుక్కోవటం అన్నా డిఫికల్ట్ అయ్యండి అమ్మా. అవునా, ఇప్పుడు వెళ్తావు కానీ వెనకాల వచ్చేస్తాను. ఇప్పుడంటే కాదులే, తెలిసిపోయింది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చేసి కనిపెట్టాను. సో సార్, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. డిటెక్టెడా, నాన్ డిటెక్టెడా? నాన్ డిటెక్ట్. లయబులా, నాట్ లయబులా? చూడకూడదు బుక్. అంతే, అదే రాసాను చూడమ్మా. నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ హీ యాక్టెడ్ జెన్యూన్లీ, రెస్పాన్సిబుల్ ఇఫ్ హీ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. లాస్ట్ 2 పాయింట్స్. నెగ్లిజెంట్ అంటే ఏంటి? నాన్ కంప్లయన్స్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్, నాట్ ఎక్సర్సైజింగ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్, నాట్ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ పర్ఫార్మ్. చదువుకున్నాం కదా ఈ రెండు. ఫస్ట్ 2 పాయింట్స్ ఉంటాయి, లాస్ట్ 2 పాయింట్స్ ఆల్రెడీ చదువుకున్నాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక కంపెనీ ఉంది, మీరు జడ్జి గారు, ఇప్పుడు మీ రోల్ జడ్జి అమ్మా. మిమ్మల్ని ఇప్పుడు నేను 1920s తీసుకెళ్తున్నా, ఓకేనా? తీసుకెళ్తున్నా. అక్కడ ఏం జరిగింది సార్ అంటే, ఒక కంపెనీ ఉంది, మంచి కంపెనీ, పెద్ద కంపెనీ. అక్కడ మేనేజ్మెంట్ ఉన్నారు, ఒక టీమ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మేనేజ్మెంట్.
షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఇతను ఆడిటర్. ఇతను వచ్చి ఆడిట్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ఆడిట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో కొన్ని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ ఉన్నాయని మెన్షన్ చేశాడు. ఫైన్. షేర్ హోల్డర్స్ కూడా వాటిని చూశారు, మేనేజ్మెంట్ కూడా ఓహో మా కంపెనీలో ఈ ఫ్రాడ్స్ జరిగింది. ఆఫ్టర్ 2 months ఈ కంపెనీలో ఒక పెద్ద ఫ్రాడ్ బయటపడింది. ఆ ఫ్రాడ్ ఈ రిపోర్ట్లో లేదు. మేనేజ్మెంట్ కూడా ఆ ఫ్రాడ్ తెలియదు, ఎవరో ఒక ఎంప్లాయీ చేశాడు. అది ఆడిట్ జరిగిన పీరియడ్లో ఉంది, కానీ ఆడిటర్ కనిపెట్టలేదు. ఎవరికి కోపం వచ్చింది బాగా? షేర్ హోల్డర్ వచ్చి మేనేజ్మెంట్ని గట్టిగా గోల్డెన్ వర్డ్స్ సెక్షన్ స్టార్ట్ చేశాడు. డాష్ అది మేనేజ్మెంట్ కోపం వచ్చేస్తుంది. ఎందుకు ఎవరు కనిపెట్టలేదు దాన్ని. కోర్టుకు వెళ్ళాడు. ఎవరు? మేనేజ్మెంట్ వెళ్ళారు. ఈసారి ఎవరి మీద కేసు వేశారు? ఏమని కేసు వేశారు? ఆడిటర్ మీద. రిపోర్ట్లో కనిపెట్టలేకపోయాడు ఫ్రాడ్ని అని. లయబుల్ నాట్ లయబుల్ అంతే. జడ్జి గారు, మీరు జడ్జి అదే చెప్పారు, కానీ ఈ జడ్జి గారు అలా చెప్పలేదు. అతను ఆడిటర్ లయబులా కాదా నేను తర్వాత అతను వచ్చి ప్రూవ్ చేసుకుంటాడు, అది పక్కన పెట్టు. అసలు ఫస్ట్ నిన్ను జైల్లో వేయాలి. కనిపెట్టడం కాదు, జరగకుండా చూసుకోవాలి. నువ్వు కదా ప్రైమరీ రెస్పాన్సిబుల్. ఫ్రాడ్కి జరగకుండా చూడాల్సింది ఎవరు? ఫస్ట్. తర్వాత ఆడిటర్ వచ్చి వెరిఫై చేసుకుంటారు. ఆడిటర్ అయితే సెకండరీ రెస్పాన్సిబిలిటీ, డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ సెకండరీ రెస్పాన్సిబిలిటీ ఆడిటర్ది. గుర్తుందా? ప్రైమరీ ఎవరిది మరి? నువ్వు ఫెయిల్ అయ్యావు, అసలు నిన్ను జైల్లో వేయాలి ఫస్ట్. ఆడిటర్ తర్వాత చూద్దాం. కానీ అతను నెగ్లిజెంట్ అయితే అతను కూడా వస్తాడులే నీతో పాటు. ఫస్ట్ అయితే నువ్వు వచ్చేస్తావు. నువ్వు జెన్యూన్ అయినా నెగ్లిజెంట్ అయినా నువ్వు వచ్చేస్తావు. బికాస్ దట్ ఈజ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, నాట్ సెకండరీ. సెకండరీ అంటే రావచ్చు రాకపోవచ్చు అని. ప్రైమరీ అంటే కంపల్సరీ నువ్వు జెన్యూనా నెగ్లిజెంటా కాదు, కంపల్సరీ. అదే చెప్పాడు జడ్జి గారు. మేనేజ్మెంట్ అప్పుడు బొలి వెలిగింది. అవును కరెక్టే కదా, మనం కదా చూసుకోవాల్సి. ఏందమ్మా ఫస్ట్ పాయింట్ చదవండి. మేనేజ్మెంట్, అది జడ్జి గారు ఫస్ట్ చెప్పింది వాడు. ఆడిటర్ కెన్ నాట్ డిటెక్టెడ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్. ఎందుకు? ఆడిటర్కి అదేంటమ్మా సెకండరీ రెస్పాన్సిబిలిటీ అని ఈ 2 పాయింట్లు రాయాలి. సెకండరీ అనగానే కొన్నిసార్లు లయబుల్ అవ్వచ్చు, కొన్నిసార్లు నాట్ లయబుల్. ఈ 2 పాయింట్స్ హెడ్డింగ్ ఏం రాయాలి? సెకండరీ రెస్పాన్సిబిలిటీ అంట. ఏంటి సెకండరీ రెస్పాన్సిబిలిటీ అంటే 100% డిటెక్ట్ చేయలేరు. ఆ పర్టికులర్ ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ ఆల్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్. హెడ్డింగ్ ఏంటమ్మా? సెకండరీ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? మంచిగా చెప్పారు కదా జడ్జిమెంట్. ఎవరు సెకండరీ రెస్పాన్సిబిలిటీ. పాపం వాళ్ళ మీద వచ్చి వాళ్ళే కేసు వేసుకున్నట్టు అయినా. సరే, కింగ్స్టన్ కాటన్ మిల్స్ కేసు. ఏం కేసులో అమ్మా? నేను తర్వాత ఇస్తాను లిస్ట్, జస్ట్ ఊరికే పెట్టుకోండి. కింగ్స్టన్ అవసరంలా, ఊరికే నాలెడ్జ్ కోసం. కింగ్స్టన్ కాటన్ మిల్స్. ఆ మేనేజ్మెంట్ వండర్ఫుల్ జడ్జిమెంట్. సో లేకపోతే మేనేజ్మెంట్ కాదు, ఆడిటర్. అసలు ఫస్ట్ వాళ్ళు కదా ప్రైమరీ, ఆడిటర్ మీద పడతారు ఇంకొచ్చి. అది అమ్మాయి. తర్వాత చూద్దాం, అదర్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి మనకి. తర్వాత చూద్దాం ఫ్రాడ్ అయిపోయిన తర్వాత. ఇంకుండవులే మీకు. అమ్మా, మిస్స్టేట్మెంట్స్ ఆర్ మిస్టేక్స్ అనే ఒక కొత్త టాపిక్. మిస్స్టేట్మెంట్స్ అంటే మిస్టేక్స్ అమ్మా. ఏంటి మీనింగ్? మిస్టేక్స్ ఇవి 2 types, ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్, ఇంటెన్షనల్. అన్ఇంటెన్షనల్ అంటే ఏంటమ్మా? అంటే ఎర్రర్. ఇంటెన్షనల్ అంటే ఇప్పుడు వరకు నేను ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ అని పిలుస్తున్నా కదా, దానికి టెక్నికల్గా ఏమంటారు? మిస్స్టేట్మెంట్స్. ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ అని ఇప్పటి వరకు నేను చేశాను కదా, దాన్ని టెక్నికల్గా ఏమంటారమ్మా? మిస్స్టేట్మెంట్స్.
సో అవి కొన్ని అన్ఇంటెన్షనల్స్ అవ్వచ్చు, అన్ఇంటెన్షనల్ అంటే ఎర్రర్, ఇంటెన్షనల్ అంటే మీరు ఎప్పుడైనా ఎర్రర్ చేశారా? చేశారు. ఫ్రాడ్ చేయలేదు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తారా? చిన్న చేసింది. నేనైతే అసలు చేయలేదు. నువ్వు చేయలేదా? ఇందాకే చెప్పారు కదా సార్, డబ్బు తినేసి అది ఎర్రరు, తెలియక చేసిందమ్మా. తెలియక చేయను కదా, చిన్నప్పుడు తెలియదు కదా నాకు. ఫ్రాడ్ అంటావా? కావాలని చేశానంటావా? కాదు కదా. సరే, ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్ అండ్ ఫ్రాడ్? ఎర్రర్ అంటే ఏంటి? తప్పు అని తెలిసినా సరే కావాలని చేస్తాము. ఎర్రర్ అంటే మనం అది కరెక్ట్ అనుకొని చేస్తాము. సరే, తెలీదమ్మా, అసలు కరెక్టా రాంగ్ కూడా తెలీదు. బై మిస్టేక్, అసలు అది అది కరెక్టా రాంగ్ అనే ఆలోచన కూడా ఉండదు. బై మిస్టేక్ చేసేస్తాం. అది కరెక్టో రాంగ్ అని పాయింట్ వచ్చిందంటేనే అది తెలియక చేసినా తెలిసి చేసినా ఫ్రాడే అసలు అక్కడ. కానీ అదేంటంటే అసలు నాలెడ్జే లేదు నాకు అది జరిగిందని, బై మిస్టేక్ అయ్యిందంటే. ఎగ్జామ్లో ఎర్రర్ చేస్తామా ఫ్రాడ్ చేస్తామా? మనం రాసే ఎగ్జామ్లో ఫ్రాడ్ చేయమా? ఇప్పుడు బాగా కనిపెట్టావు. ఎగ్జామ్లో నీకు బాగా అర్థం అవ్వాలంటే మీరు పాపం క్యాలిక్యులేషన్ తప్పు చేశారు, మీకు కూడా తెలియదు తప్పు చేసినట్టు, ఎర్రర్ అంటారు. మీరు స్లిప్పులు పెట్టి తీసుకెళ్ళి చూసి రాస్తున్నారు, దీన్ని ఫ్రాడ్ అంటారు. ఓకేనా, అర్థమైందా? పక్కన వాళ్ళ దాంట్లో కాపీ కొట్టినా దాన్ని కూడా ఫ్రాడ్ అంటారు. మీకు తెలియదు కాపీ కొట్టకూడదని, మీకు తెలియదు స్లిప్పులు పెట్టకూడదని, అయినా సరే తెలియదమ్మా. ఇక్కడ టాటూ వేయించుకున్నానమ్మా నేను. స్లిప్ పెట్టలా, ఫార్ములాస్ అన్ని టాటూ వేయించుకున్నాను, చిన్న టాటూ. ఏముంది, పాస్ అయితే జాబ్ వస్తుంది కదా అని టాటూ వేయించుకున్నాను. అన్ని ఫార్ములాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టాటూ వేయించుకున్నాను. ఎట్లా కాపీ అని ఎట్లా అంటారు? గుర్తుండాలని, బ్లడ్లో కలిసిపోవాలని వేసుకున్నాం ఫార్ములాను. దీన్ని స్లిప్ అని ఎట్లా అంటారు మీరు? అవునమ్మా, గుర్తుండాలి, రోజు చదువుకోవాలి, లైఫ్ లాంగ్ గుర్తుండాలి, చచ్చేదాకా గుర్తుండాలి అని టాటూ వేయించుకున్నాం ఫార్ములాస్. దీన్ని స్లిప్ అంటారా మీరు? ఫ్రాడ్ అని అంటారా? అంతే, ఫ్రాడ్. సో ఇంటెన్షనల్, కావాలనే చేస్తున్నారు, తెలియకైతే కాదు. ఓకే, అన్ఇంటెన్షనల్, బై మిస్టేక్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎర్రర్స్ గురించి చూద్దాం. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఫస్ట్ వన్ ఎర్రర్ ఆఫ్ ఫ్రాడ్, తర్వాత చూద్దాం. ఫస్ట్ వన్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, వదిలేయటం. అవి టూ టైప్స్ ఉంటుంది. సగం రాసి సగం వదిలేయటం, మొత్తానికే వదిలేయటం. మా అకౌంట్స్లో సగం రాసి సగం వదిలేస్తా, అంటే డెబిట్ రాసి క్రెడిట్ వదిలేస్తున్నా, ఆర్ ఓవరాల్గా వదిలేస్తే ఏంటి డిఫరెన్స్? మన టైం అయిపోయిందా? ఉంది, చాలా ఉంది సార్. హాఫ్ రాసి డెబిట్ రాసి క్రెడిట్ వదిలేసాం, క్రెడిట్ రాసి డెబిట్ వదిలేసాం, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు. రెండు వదిలేస్తే టాలీ. పార్షియల్ ఒమిషన్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా? కంప్లీట్ ఒమిషన్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా? అవుతుంది. ఎర్రర్ ఆఫ్ కమిషన్ చాలా టైప్స్ ఉంటాయి, చూద్దాం. కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఒక ఎర్రర్ని ఇంకొక ఎర్రర్ నలిఫై చేయటం, కాంపెన్సేట్ చేయటం. అంటే ఒక ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ ఇంక్రీజ్ చేశాను, ఇంకో ట్రాన్సాక్షన్ 1000 రూపీస్ డిక్రీజ్ చేసి రాశాను. ఈ రెండు ఏమైనాయి అమ్మా? సెట్ ఆఫ్ అయిపోయినాయి. దాన్ని కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటారు. ఓకేనా. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్ తర్వాత చూద్దాం. అమ్మా, పార్షియల్ ఒమిషన్, కంప్లీట్ ఒమిషన్, ఎక్కడ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది, ఎక్కడ టాలీ అవుతుంది? ఎర్రర్ ఆఫ్ కమిషన్లో పోస్టింగ్, రాంగ్ పోస్టింగ్ ఆఫ్ అమౌంట్ తప్పు వేయటం. 1000 రూపీస్ అయితే ఒక 0 ఎక్స్ట్రా టైప్ చేశాను, రాంగ్ అమౌంట్. పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్,
డెబిట్ని క్రెడిట్ డెబిట్ డబుల్ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది ట్రయల్ బ్యాలెన్స్. ఒకే సైడ్ పడిపోతాయి ఇక్కడ రెండు వెళ్ళి. పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్. పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్ అంటే ఏంటమ్మా? రామ్ అకౌంట్ ఉంది, డెటార్స్ ఇల్లంతా. రామ అకౌంట్ ఉంది, రాము అకౌంట్ ఉంది. రామ 50,000 పే చేశాడు, డెటార్ కదమ్మా, అతని బ్యాలెన్స్ 1 lakh. రామ్ అకౌంట్ రామ్ బ్యాలెన్స్ ఎంత? 50K. ఈ 50K ఎవరు పే చేసినట్టు రాశాను? ఫోన్ చేశాను, ఎవరికి ఫోన్ చేశాను? రామాకి. ఇంకా 1 lakh పే చేయాలి, ఎప్పుడు పే చేస్తాను? ఏమంటాడు? 50,000 పే చేయాలి. టాలీ అయినాయి అకౌంట్స్. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది కానీ ఇండివిజువల్ అకౌంట్స్ టాలీ కాదు. అదొక కాంపన్సేట్, అది ఎర్రర్ ఆఫ్ కమిషన్లో ఒక టైప్. అది ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్. ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ అంటే ఏంటి నాన్న? ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. ఎర్రర్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఈ ఇయర్ 50,000ని నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళేటప్పుడు 30,000 కింద తీసుకెళ్తాం. ఎర్రర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి తెచ్చుకునేటప్పుడు తప్పు తెచ్చుకుంటాం, ఇక్కడెక్కడ బ్యాలెన్స్ షీట్ టాలీగా. సో కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే రెండు, ఒక మిస్టేక్ ఇంకో మిస్టేక్ని సెట్ ఆఫ్ చేయడం. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే రూల్ అమ్మ. ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్. నాన్ కంప్లయన్స్ ఆఫ్ రూల్స్ యాజ్ పర్ స్టాండర్డ్స్ కామా లాస్. లాలో చెప్పింది, స్టాండర్డ్లో చెప్పింది, రూల్స్ కంప్లై అవ్వలేదు, అప్పుడు వచ్చేదాన్ని ఏమంటారమ్మా? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఎగ్జాంపుల్ సార్, ఊరికే బ్యాలెన్స్ షీట్లో ఇటు సైడు అసెట్స్ ఉంటాయా, ఫస్ట్ లయబిలిటీస్ ఉంటాయా? నాకు అసెట్స్ అంటే బాగా ఇష్టం, నేను ఫస్ట్ అసెట్స్ రాస్తా, ఇటేపు లయబిలిటీస్ రాస్తా. అదేంటి? ఏం స్టాండర్డ్ చెప్పారు అట్లా మీకు? మరి ఇప్పుడు నుంచి ఇట్లా రాయండి, అందరు రాయండి అమ్మా. ఎందుకు రాయకూడదు? ఇదైతే వస్తుంది కదా. అగ్రీ అండ్ రైట్. బ్యాలెన్స్ షీట్ టాలీ అయ్యిద్ది అలా రాసిన. అమ్మా పిఎన్ఎల్ అకౌంట్లో ఫస్ట్ ఇట్ సైడ్ ఎక్స్పెన్స్ ఉంటాయా, ఇన్కమ్స్ ఉంటాయా? నాకు ఇన్కమ్స్ అంటే బాగా ఇష్టం, ఇన్కమ్స్ ఫస్ట్ రాస్తా. ఎందుకు మార్చకూడదు? అలాగే ఉంచాను, నేనేం మార్చలా, టీ షేపే ఉంది. ప్రొఫార్మా చేంజ్ చేయకూడదా? ఎక్కడ చెప్పారు? స్టాండర్డ్స్. నేను ఇలా నాకు ఇష్టం అని ఇలా రాసుకుంటే దాన్ని ఏమంటారమ్మా? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్ ఉందమ్మా, నాకు తెలియదు ఫార్మాట్, నాకు ఇష్టం అని రాసా. క్లోజింగ్ స్టాక్ ఉందమ్మా, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి, విచ్ ఎవర్ ఈస్ లీస్ట్ చేయాలి. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది రికార్డ్ చేయాలి. నాకు ఎప్పుడు హైయెస్ట్ అంటే ఇష్టం, లీస్ట్ అంటే కాదు. నేను హైయెస్ట్ చేస్తాను. సో స్టాండర్డ్స్ చదువుకోవాలా? నేను స్టాండర్డ్స్ చదువుకోవట్లేదు, ఆ రూల్ ఫాలో అవ్వకుండా నేను ఏదో రూల్ ఫాలో అవుతున్నా. దీన్ని ఏమంటారమ్మా? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. కంపల్సరీ అందరూ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. రూల్స్
యాజ్ పర్ స్టాండర్డ్స్. ఇదేంటి సార్? ఇది కూడా ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి సార్? ఇది కూడా నాన్ కంప్లైన్స్ ఆఫ్ చెప్పాలమ్మా. ఎక్సలెంట్ అమ్మా. యాజ్ పర్ మేనేజ్మెంట్. యాజ్ పర్ స్టాండర్డ్ లాస్ రాస్తే ఇంకా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి సార్? ఇది కూడా రూలే, కానీ ఆ రూల్ లాలో చెప్పాడా స్టాండర్డ్లో చెప్పాడా? లాలో చెప్పలేదు, స్టాండర్డ్లో చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఏంటి ఎగ్జాంపుల్ సార్? యాక్చువల్లీ మేనేజ్మెంట్ రూల్ ఇంటర్నల్గా 10,000 కంటే పేమెంట్ 10,000 కంటే పేమెంట్ ఎక్సెస్ అయితే కంపల్సరీ నా మేనేజ్మెంట్ సైన్ ఉండాల్సిందే, మేనేజ్మెంట్ అప్రూవల్ ఉండాల్సిందే. కానీ ఒక క్యాషియర్ 15,000 అమౌంట్ వితౌట్ అప్రూవల్ పే చేశాడు, వితౌట్ మేనేజ్మెంట్ అప్రూవల్ పే చేశాడు. ఎర్రరే, పాపం తెలియక పే చేస్తారు, కొత్తగా వచ్చాడు. రూల్ ఫాలో అయ్యాడా అవ్వలేదా? నాన్ కంప్లైన్స్ ఆఫ్. బట్ ఇది యాజ్ పర్ స్టాండర్డ్ రూలా, మేనేజ్మెంట్ పెట్టిన రూలా? ఏ యాక్ట్లో చెప్పలేదు, ఇది వాళ్ళు పెట్టుకున్నారు ఇంటర్నల్గా. దీన్ని ఇప్పుడు నువ్వు ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అనకూడదు. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అనాలి అంటే అది స్టాండర్డ్లో కానీ యాక్ట్లో కానీ చెప్పిన రూల్ అయి ఉండాలి. మేనేజ్మెంట్ పెట్టిన ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి దీన్ని ఏమంటారమ్మా? ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్. డిఫరెన్స్ ఉందా ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్కి ఎర్రర్ ఆఫ్ ప్రొసీజర్కి? ఏంటి డిఫరెన్స్? ఎక్కడైనా రాసుకోండి, ఇది ఎక్కడైనా రాయండి అమ్మా. డిఫరెన్స్ ఎక్కడైనా రాయండి, అడుగుతున్నాను. మంచి పిల్లలు కదా, రాయండి అమ్మా. మంచి పిల్లలేనా? అయిపోయిందా? ఎగ్జాంపుల్ కూడా రాసావా? ఏం చేద్దాం నిన్ను? గుర్తొచ్చేస్తాయా? దొరికామమ్మా, రికార్డ్ అయింది. 1 వీక్ అయిన తర్వాత అడుగుతాం మొత్తం ఎగ్జాంపుల్స్. చెప్పలేదంటే యాజ్ ఇట్ ఈజ్ చెప్ప. అసలు మనం చెప్పే ఎగ్జాంపుల్స్ యాజ్ ఇట్ ఈజ్ అడుగుతాడు ఎగ్జామ్లో. ఫాస్టర్ ఎన్ఆర్వి అడిగాడు ఎగ్జామ్లో. నేను ఫ్రేమ్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఆల్రెడీ ఎగ్జామ్లో ఒకసారి అడిగినాయి, కాకపోతే నెంబర్లు మార్చారు అంతే. చిన్నప్పటి నుంచి ఇంతేనా ఇట్లా తెలివిగా? ఏ స్కూల్? ఎక్కడ? హైదరాబాద్నా? మరి ఇక్కడ ఎట్లా? ఎప్పుడు ఫౌండేషన్? విజయవాడ స్కూలింగ్ అంతా. హాస్టల్ అది నువ్వు చెప్పావు కదా ఇప్పుడు. క్లాసులు వెళ్ళకుండా పొద్దున్న సాయంత్రం హాస్టల్లో ఉండి ఇంటికి వెళ్ళిపోయాను. మీ మదర్ నెంబర్ ఇవ్వమ్మా. అయినా కూడా మంచి మార్క్స్ వచ్చినాయి, ఇది కూడా చెప్తాను నేను. చెప్పేశారు. ఏమో నాకు అదంతా తెలియదు, నా వర్క్ నాకు చేసి చూపిస్తాను. సార్ యాక్చువల్లీ ఈ ఎర్రర్స్ మీదే ఒక క్వశ్చన్ అడిగాడు, జస్ట్ చెప్తాను.
మీరు ట్రై చేయండి. సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అంటే వాటంతటికి అవే బయటపడిపోతాయి అంట అకౌంటెంట్ దగ్గర, ఆడిటర్ దగ్గర దాకా కూడా రావంట. అదే ఎర్రర్, ఇదిగో ఎర్రర్ ఉంది అని చెప్పేస్తాయి అంట అకౌంట్స్. అలాంటి ఎర్రర్స్ ఏవి వీటిలో? పార్షల్ ఒమిషన్. ఎందుకు? ట్రయల్ బ్యాలెన్స్ అగ్రీ కాదు కాబట్టి అది చెప్పేస్తుంది ఎర్రర్, అదే కనిపించేస్తుంది మనం కనిపెట్టకపోయింది. ఇంకా పోస్టింగ్ ఆన్ రాంగ్ సైడ్, డూప్లికేషన్ టాలీ అవుతుంది. పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్, ఇండివిజువల్ అకౌంట్స్ టాలీ కావు. ఓకేనా? ఇవన్నీ దేని కింద వస్తాయి? సెల్ఫ్ రివీలింగ్. అంటే అకౌంట్స్ చెప్పేస్తాయి, అకౌంట్సే చెప్పేస్తాయి తప్పు ఉందని. బీఓఏ అంటే ఫుల్ ఫామ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. BOA becomes apparent in the process of compilation of books of accounts. Becomes apparent in the process of అమ్మ ఇదేం రాయక్కర్లా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ మెటీరియల్ ఉంటుంది, నేను చెప్తాను. బికమ్స్ అపరెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంపైలేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. BOA అంటే ఏంటమ్మా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే అకౌంట్సే మిస్టేక్ అని చెప్పేస్తాయి నువ్వేం చేయకపోయినా, అగ్రీ కావు. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? పార్షియల్ ఒమిషన్, ట్రయల్ బ్యాలెన్స్ విల్ నాట్ అగ్రీ, రాంగ్ టోటలింగ్, టోటల్ తప్పు చేసావు, బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందా? అవదు. పర్సనల్ అకౌంట్స్ విల్ నాట్ అగ్రీ, బ్యాలెన్స్ షీట్ విల్ నాట్ అగ్రీ, కంట్రోల్ అకౌంట్స్ విల్ నాట్ అగ్రీ. పోస్టింగ్ ఇంటూ రాంగ్ అకౌంట్, స్టేట్మెంట్స్ వాళ్ళ స్టేట్మెంట్ వీళ్ళ స్టేట్మెంట్ టాలీ కదా, అక్కడ 1,00,000 రూపీస్ పేయబుల్ అని ఉంటుంది కానీ అతనేమో 50,000 అంటాడు. రాంగ్ సైడ్ డబల్ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. రెండు క్రెడిట్ చేసావు, డెబిట్ క్రెడిట్ అయితేనే కదా టాలీ అయ్యేది. బికమ్ అపరెంట్, అపరెంట్ అంటే కనిపించటం, ఏ ప్రాసెస్లోనే కనిపించేస్తాయి ఇవన్నీ. కంపైలేషన్ అంటే తయారు చేయటం, ఏం తయారు చేసేటప్పుడే ప్రిపేర్ చేస్తాయి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడే కనిపించేస్తాయి అంట. ఏంటి ఎర్రర్స్? సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్. రాస్తారా? రాయగలరా? మరి నాన్ సెల్ఫ్ రివీలింగ్ ఎర్రర్స్ అంటే ఈ బుక్స్ కనిపించవు, నువ్వు వెరిఫై చేస్తే కనిపిస్తుంది. చెప్పమ్మా ఏమేమి? అంతే, ఫుల్లీ నాట్ రివీల్డ్, నాట్ రివీల్డ్ కనిపించవంట. బుక్స్ కీపింగ్, కంప్లీట్ ఒమిషన్, రాంగ్ క్లాస్. రెవెన్యూ అంటే తీసుకెళ్ళి క్యాపిటలైజ్ చేసావు, అది వెరిఫై చేస్తేనే కనపడుతుంది, టాలీ అవుతాయి అన్ని. సరే, అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో ఫ్రాడ్ గురించి చెప్పుకుందాం. ఫ్రాడ్ చెప్పేటప్పుడు మీరు రేపు న్యూ బ్యాచ్ వాళ్ళు, ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు మెర్జ్ అవుతారు, వాళ్ళు రేపే మెర్జ్ చేశారు. స్ట్రైట్, మంచి పిల్లలు. అయిపోయిందా క్లాసెస్? రేపు రాలేదంటే అంతే. జాగ్రత్తగా